హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే సోనీ ST-S40R మోస్ట్ డిమాండెడ్ వీడియో అని అయితే చెప్పొచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా సౌండ్ బార్ రివ్యూస్ అయితే చేసాము. వాటి కింద రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్, సోనీ ST-S40R కొనొచ్చా, సోనీ ST-S40R కి సంబంధించిన రివ్యూ చేయని చెప్పేసి. సో ఈ కమెంట్స్ అన్ని చూసి ఫైనల్ గా నేను ఆర్డర్ అయితే చేశాను. సో ఒక 15 days నుంచి దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు, అసలు 2025లో దీన్ని కొనొచ్చా లేదా అనేది క్లియర్ కట్ గా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ సౌండ్ బార్ అయితే ఏం కాదు, 3 years పైనే అవుతుంది ఇది లాంచ్ అయ్యి. కాకపోతే దీని డిమాండ్ మాత్రం ఇంత కూడా తగ్గలేదు. అందుకే నేను ఆర్డర్ అయితే చేశాను. ఆర్డర్ వచ్చినాక నాకు ఒక డౌట్ అయితే ఉండే, ఇది మనకు ఓల్డ్ సౌండ్ బార్ కదా, ఓల్డ్ స్టాక్ ఏమైనా పంపించారా అని చెప్పి డౌట్ ఉండే. బట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకుంటే మాత్రం మనకు April 2024 అయితే ఉంది. ఇక మనం ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకున్నట్లయితే మనకు సౌండ్ బార్, సబ్వూఫర్, యాంప్లిఫైర్, 2 శాటిలైట్స్, ఒక HDMI కేబుల్ ఇచ్చారు, ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డు అండ్ 2 పవర్ కార్డ్స్ ఇచ్చారు. ఇవి మనము ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే. ఫ్రెండ్స్, ఇక మనం సౌండ్ బార్ విషయానికి వస్తే, సౌండ్ బార్ అయితే చూడడానికి చాలా ప్రీమియం అండ్ క్లాస్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ అంతా కూడా మనకు మెటల్ మెష్ అయితే ఉంటుంది. 3 కంపార్ట్మెంట్స్ లెక్క కనిపిస్తుంది. మనకు దీంట్లో 3 డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి. టాప్ లో చూసుకుంటే ఇదంతా కూడా మనకు మెటల్ షేడ్ లెక్కనైతే అనిపిస్తుంది. కాకపోతే ఇది మీద మెటల్ అయితే కాదు, ఇది మనకు హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అని అయితే చెప్పొచ్చు. మీద మనకు సోనీ బ్రాండింగ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకు అన్ని హోల్స్ ఉన్నాయి. సో మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. అండ్ సౌండ్ బార్ నుంచి వచ్చే వైర్ లెంగ్త్ కూడా చాలా ఉంది, 9 feet వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రేర్ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ కూడా మనకు సేమ్ ఇదే డిజైన్ లోనైతే వస్తాయి. సైడ్ కి అంతా కూడా ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది, మీద సోనీ బ్రాండింగ్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మెటల్ మెష్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకు వాల్ కి మౌంట్ చేసుకోవడానికి స్క్రూ హోల్డర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకు యాంప్లిఫైర్ చూసుకుంటే, ఈ యాంప్లిఫైర్ మీద అంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్ ఉంది. సైడ్స్ కి అంతా కూడా ప్లాస్టిక్ బిల్డే. బాటమ్ మెటల్ అయితే ఇచ్చారు. అండ్ బాటమ్ లో మనకు వాల్ కి మౌంట్ చేసుకోవడానికి స్క్రూ హోల్డర్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మన సబ్వూఫర్ విషయానికి వస్తే, సో ఇది కూడా డిజైన్ చూడడానికి చాలా క్లాస్ అయితే ఉంది. కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఈ బడ్జెట్ లో వేరే సౌండ్ బార్స్ తో కంపేర్ చేస్తే. కాకపోతే కొంచెం మినిమల్ లుక్ ఉంది. మీద మనకు సోనీ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ అన్ని బటన్స్ అయితే ఉన్నాయి, టచ్ బటన్స్. ఇవి పవర్ ఆన్ ఆఫ్ బటన్, మనము షిఫ్ట్ అవ్వడానికి మోడ్స్, అండ్ బ్లూటూత్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్, ఇవన్నీ కూడా ఉన్నాయి టాప్ లో చూసుకుంటే. అండ్ ఫ్రంట్ టాప్ లో మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనము మోడ్ షిఫ్ట్ అయినప్పుడు కానీ, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసినప్పుడు కానీ అదంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనకు ఒక USB పోర్ట్ కూడా ఉంది. కింద చూసుకుంటే మనకు మొత్తము మెటల్ మెష్ అయితే ఉంది. ఇది మనకు సబ్వూఫర్. దీని నుంచి మనకు బేస్ అనేది బయటకి అయితే వస్తుంది. ఇది మనకు ఊఫర్ ఇంటేక్ కింద, ఇదంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్ తోనైతే వస్తుంది. ఫ్రంట్ చాంబర్ అంతా కూడా మనకు కొంచెము ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. బట్ ఏదైతే ఇది ఉందో సెంటర్ పార్ట్, ఇదంతా కూడా మెయిన్ పార్ట్, ఇదంతా కూడా వుడెన్ చాంబర్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకు ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ లో అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు అనలాగ్ ఇన్ అని ఉంది. అండ్ తర్వాత మనకు HDMI ARC ఉంది. ఇది ARC పోర్ట్, EARC అయితే కాదు. దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ లేదు కాబట్టి ARC ఉన్నా కూడా నడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఆప్టికల్ ఇన్పుట్ ఉంది. కింద చూసుకుంటే మనకు సౌండ్ బార్ నుంచి వచ్చే వైర్ ని కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. కింద పవర్ కార్డ్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి, ఎయిర్ బయటకు పోవడానికి. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే, బిల్డ్ మాత్రం సాలిడ్ ఉందని చెప్పొచ్చు. మంచి ప్రీమియం బిల్డ్ అయితే యూజ్ చేశారు. అండ్ డిజైన్ చూసుకుంటే కూడా చాలా క్లాసీ ఉంది. ఇది 3 years ఓల్డ్ సౌండ్ బార్, బట్ అట్లా ఫీల్ అయితే అస్సలు రాదు. ఒక పాత ఓల్డ్ సౌండ్ బార్ లుక్ అండ్ డిజైన్ అయితే అస్సలు అనిపించదు. మంచి ప్రీమియం అండ్ క్లాసీ డిజైన్ అయితే ఉంటుంది. మనకు 600 watt అవుట్పుట్ తో వస్తుంది. కాకపోతే ఏది ఎంత వాటేజ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సౌండ్ బార్ ఎంత వాటేజ్, సబ్వూఫర్ ఎంత వాటేజ్, శాటిలైట్స్ ఎంత వాటేజ్ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఓవరాల్ గా కలిపి మనకు 600 watt అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు బ్లూటూత్ 5.0 సపోర్ట్ తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ సౌండ్ బార్ అండ్ సబ్వూఫర్ కనెక్టివిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు శాటిలైట్స్ ని కనెక్ట్ చేయడానికి ఒక యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. ఈ 2 శాటిలైట్స్ ని మనం ఈ యాంప్లిఫైర్ కి అయితే కనెక్ట్ చేయాలి. లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. సో లెఫ్ట్ లో రైట్ లో కనెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం దీనికి పవర్ అయితే వేయాలి. సో దీనికి పవర్ ఇస్తే మనకు ఈ శాటిలైట్స్ అనేవి మనకు వర్క్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ
లింక్ అని అయితే ఉంటుంది. మనము లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, సో ఈ రెండు శాటిలైట్స్ ఈ సబ్‌వూఫర్కి అయితే కనెక్ట్ అవుతాయి. సౌండ్ బార్ అండ్ సబ్‌వూఫర్కి అయితే లింక్ అయితే అయిపోతాయి, వైర్లెస్గా లింక్ అయితే అయిపోతాయి. సో అట్లా మనకి ఇది వైర్లెస్గా వర్క్ అయితే అవుతుంది. అండ్ ఈ శాటిలైట్స్ లెంగ్త్ చూసుకుంటే, వైర్ లెంగ్త్ ఇది మనకు దగ్గర 17 ఫీట్ వరకు అయితే ఉంది. మనకు ఇది ఇటు 17 ఫీట్, మనకు 34 ఫీట్ వరకు అయితే వస్తుంది. అంత లెంగ్త్ అయితే ఇచ్చారు, నాకు బాగా అనిపించింది. అండ్ మనకు బాక్స్ లో ఇచ్చిన HDMI కేబుల్ కూడా 2 మీటర్స్ లెంగ్త్ అయితే ఉంది. అండ్ దాని క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆడియో డిపార్ట్మెంట్ కి వస్తే, ఇది మనకు 5.1 ఛానల్ సౌండ్ బార్. మీకు ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనము HDMI ARC త్రూ టీవీ కనెక్ట్ చేస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బ్లూటూత్ ఆర్ ఆక్స్ తో కనెక్ట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు రాదు. మీ దగ్గర ఈవెన్ సోనీ టీవీ ఉన్నా, సోనీలో మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసేటప్పుడు బ్రావియా సిరీస్ లో A2DP కనెక్ట్ అయితే అవుతుంది, సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు సోనీ టీవీస్ యూజ్ చేసినా బ్లూటూత్ తో కనెక్ట్ చేస్తే మీకు 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనము ప్లేస్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి, అప్పుడే మనకు మంచి సరౌండ్ ఫీల్ అయితే వస్తుంది. సో టీవీ కింద మీరు సౌండ్ బార్ని పెట్టుకోండి, సౌండ్ బార్కి రైట్ సైడ్లో సబ్‌వూఫర్ని పెట్టుకోండి. రైట్ సైడ్ అంటే మీరు టీవీ చూసేటప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సబ్‌వూఫర్ అయితే ఉండాలి. గ్రౌండ్ మీద ప్లేస్ చేస్తే సబ్‌వూఫర్ని ఇంకా మంచి ఫీల్ అయితే వస్తుంది, మంచి బేస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ లెఫ్ట్ ఇయర్ సైడ్ లెఫ్ట్ శాటిలైట్, రైట్ ఇయర్ సైడ్ రైట్ శాటిలైట్స్ని పెట్టుకోండి. అండ్ మీరు మధ్యలో కూర్చుంటే మీకు మంచి సరౌండ్ ఫీల్ అయితే వస్తుంది. శాటిలైట్స్ నుంచి అట్లీస్ట్ ఒక 2 to 4 ఫీట్ అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే శాటిలైట్స్ నుంచి ఒక మంచి సరౌండ్ ఫీల్ అయితే వస్తుంది. సో ఈ విధంగానైతే మీరు ప్లేస్మెంట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మనకి 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ మూవీస్ చూసేటప్పుడే వస్తుంది. నెట్ఫ్లిక్స్లో కానీ, ప్రైమ్లో కానీ, ఆహాలో కానీ చూసేటప్పుడు మనకు సెట్టింగ్స్లో, ఆడియో సెట్టింగ్స్లో 5.1 ఛానల్ అని ఉంటుంది. మీరు అది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదు మీరు నార్మల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు దీంట్లో సౌండ్ బార్లు ఏవైతే సౌండ్స్ వస్తాయో వోకల్స్ అవన్నీ దీంట్లో కూడా అవే వస్తాయి. ఇది నార్మల్ స్పీకర్ లెక్కనైతే వర్క్ అవుతుంది, మీకు ఆ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. సో ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఆడియోని నేను ఒక 3 డిపార్ట్మెంట్స్ లో అయితే డివైడ్ చేశాను. సో అందరూ ఎక్కువగా యూజ్ చేసే వాటిని మైండ్ లో పెట్టుకొని ఇట్లా డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ ది, అందరూ మూవీస్ ఎక్కువ చూస్తారు, సో మూవీస్ లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాము. సెకండ్, సాంగ్స్ ఎక్కువగా వింటుంటారు, సో సాంగ్స్ లో ఎట్లా పర్ఫార్మ్ చేస్తుందో చూద్దాము. అండ్ ఫైనల్ గా లైవ్ టీవీ ఛానల్స్ చూస్తారు, క్రికెట్ చూస్తారు, న్యూస్ ఛానల్స్ చూస్తారు, నార్మల్ వీడియోస్, షోస్ ఇవన్నీ చూస్తుంటారు, జనరల్ కంటెంట్. సో దీంట్లో ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. సో టోటల్ 3 డిపార్ట్మెంట్స్ లో ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది క్లియర్ కట్ గా అయితే చూద్దాము. ఇక మనం మూవీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, మనం ఆహాలో కానీ, నెట్ఫ్లిక్స్ లా, ప్రైమ్ లా, ఏ ఓటీటీలో చూసుకున్నా కూడా ఇది ట్రూ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ అనేది అన్ని ఓటీటీస్ లో చాలా అంటే చాలా బాగుంది. ఏ సౌండ్ దేంట్లో రావాలో, ఎప్పుడు రావాలో అప్పుడే కరెక్ట్ గానైతే వస్తుంది. సో మనకు ఈ సౌండ్ బార్ లో సెంటర్ ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకు వోకల్స్ అయితే వస్తున్నాయి. సో మన వాయిస్ అనేది ఓన్లీ సెంటర్ ఛానల్ నుంచి వస్తుంది. సో మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ లో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సౌండ్స్ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ నుంచి వచ్చే సౌండ్స్ రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. హైస్ కానీ, ఇన్స్ట్రుమెంటల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మనకు సైడ్ ఛానల్స్ నుంచి అయితే వస్తున్నాయి. అండ్ సబ్‌వూఫర్ లో చూసుకుంటే మనకు బేస్ వస్తుంది. మనం మూవీస్ చూసేటప్పుడు కూడా బేస్ అండ్ ఆల్ దీని నుంచి అయితే వస్తున్నాయి. అండ్ మనకు వోకల్స్ లో, వాయిస్ లో ఏమైనా బేస్ ఉంటే కూడా అది మనకు సబ్‌వూఫర్ నుంచి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం శాటిలైట్స్ చూసుకుంటే, శాటిలైట్స్ లో మనకు వోకల్స్ అయితే రావు, మాటలు అయితే రావు. సో నార్మల్ మాటలు అయితే రావు. ఇన్ కేస్ దూరం నుంచి ఎవరైనా అరిచినా, గట్టిగా అరిచినా, హైస్ ఉంటాయి కదా, అవి దీంట్లో నుంచి అయితే వస్తాయి. బట్ నార్మల్ మాట్లాడుకునే మాటలు అయితే ఈ శాటిలైట్స్ లోనైతే రావు. హైస్ వస్తాయి, దీంట్లో ట్రెబుల్స్ వస్తాయి. సో మనకు ఏవైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ సౌండ్ వస్తుంది, మళ్ళీ రైట్కి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ సౌండ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఏదైనా పడింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది, రైట్ సైడ్ పడితే రైట్ సైడ్ ఆ సౌండ్ వినిపిస్తుంది. సో దేని సపరేషన్ దాంట్లోనైతే చాలా క్లియర్గానైతే ఉంది. అండ్ మనం మూవీస్ చూసేటప్పుడు వోకల్స్ మనకు క్లియర్గా వినిపిస్తున్నాయి, వోకల్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఎక్కడ వాడు ఉప్మా అయిపోయిందంట, తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఉప్మా అయిపోయిందా? వాడు నా కూతురు అమ్మ అనుకోవడం మానేయాలి, లేదా మానిపించాలి. సరౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది, మంచి సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది. బేస్ కూడా ఎక్కడెక్కడ కొన్ని సీన్స్ లో బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ వచ్చినప్పుడు మనకు మంచి బేస్ కూడా వస్తుంది.
సో ఓవరాల్గా ఒక మంచి సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది. వోకల్స్ కానీ, బేస్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్, సరౌండ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మూవీస్ చూసే వాళ్ళని మాత్రం ఫుల్ ఇంప్రెస్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనము సాంగ్స్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, నేను టీవీలోనే యూట్యూబ్లో చాలా సాంగ్స్ అయితే విన్నాను అండ్ కొన్ని టీవీ షోస్లో కూడా మనకు సాంగ్స్ వస్తుంటాయి కదా, అక్కడ అబ్జర్వ్ చేశాను. అండ్ నా ఫోన్ని బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసి కూడా స్పాటిఫై అండ్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్ త్రూ కూడా కొన్ని సాంగ్స్ వినైతే టెస్ట్ అయితే చేశాను. సో మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకు వోకల్స్ అనేవి చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ ఉన్నాయి. సో వోకల్స్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ మనకు వోకల్స్ దీంట్లో లౌడ్గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే మనం 5.1 ఛానల్లో చూసేటప్పుడు మనకు శాటిలైట్స్లో వోకల్స్ అనేవి రావు. బట్ సాంగ్స్, సీరియల్స్, న్యూస్ ఛానల్స్ ఇదంతా కూడా మనకు 2.1 ఛానల్ కంటెంట్ కదా. 2.1 ఛానల్ కంటెంట్ 5.1 ఛానల్లో ప్లే అయ్యేటప్పుడు మనకి శాటిలైట్స్లో కూడా వోకల్స్ మాటలు అయితే వినిపిస్తాయి. అందుకే మనకు కొంచెం లౌడ్గానైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము బేస్ గురించి మాట్లాడుకుంటే, బేస్ కూడా చాలా బాగుంది. మంచి పవర్ఫుల్ బేస్ అయితే ఉంది. ఇది అప్పర్ బేస్ అయితే కాదు, లోయర్ బేస్ అని అయితే చెప్పొచ్చు. అప్పర్ బేస్ అంటే మనకు మాస్ బేస్ అని చెప్పొచ్చు, డించిక్ బేస్. ఆ బేస్ అయితే లేదు, దీంట్లో లోయర్ బేస్ అయితే ఉంది. హార్ట్కి ఫీల్ అయ్యే బేస్ అయితే ఉంది. ఎక్కడ ఎంత ఉండాలో అంతే వస్తుంది. మనకు ఆర్టిఫిషియల్ బేస్ని అయితే ఇది ప్రొడ్యూస్ అయితే చేయదు. చాలా క్లియర్ ఉంటుంది బేస్, మంచి క్వాలిటీ బేస్ అని అయితే చెప్పొచ్చు. సో బేస్ లవర్స్ని కూడా ఇది సాటిస్ఫై అయితే చేస్తుంది. సో మంచి బేస్ అయితే ఉంది ఇందులో. కాకపోతే అప్పర్ బేస్ అయితే కాదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లైవ్ టీవీ ఛానల్స్, న్యూస్, క్రికెట్, స్పోర్ట్స్ అండ్ యూట్యూబ్ ఇట్లాంటి కంటెంట్ చూసేటప్పుడు కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వోకల్స్ అనేవి క్లియర్గా వినిపిస్తున్నాయి. మనకు మ్యూజిక్ కానీ అదంతా కూడా బాగానే వినిపిస్తుంది. ఎవరు రాకుండా అంత డబ్బు ఎవరు కట్టారు? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారండి? ఈ చీర కలర్ ఏంటి? ఎరుపు. అదే అనుకుంటున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు మీకు వోకల్స్ ఇంకొంచెం క్లియర్గా కావాలనిపిస్తే మాత్రము మీరు బేస్ని అయితే తగ్గించుకోవచ్చు. సో మిగతా అన్నిట్లో మీరు 12 పెట్టుకోండి. బట్ మీరు టీవీ ఛానల్స్ కానీ, లైవ్ టీవీ ఛానల్స్, న్యూస్ ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఒకవేళ బేస్ ఎక్కువ అనిపిస్తే అప్పుడు మీరు దీంట్లో బేస్ని అయితే తక్కువ చేసుకోండి. ఒక 8-9% పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మనకు ఇక్కడ రిమోట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకుంటే సినిమా మోడ్ అని ఉంది. మీరు మూవీస్ చూసేటప్పుడు సినిమా మోడ్లోనే చూడండి. అప్పుడే మనకు ట్రూ 5.1 ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మనకు మ్యూజిక్లో రాదంటే మ్యూజిక్లో కూడా వస్తుంది. కాకపోతే సినిమాలో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు సాంగ్స్ వినేటప్పుడు మీరు మ్యూజిక్ మోడ్ పెట్టుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సినిమా మోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో సినిమా మోడ్లో కూడా మనకు మ్యూజిక్లో బేస్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నాకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనకు వాయిస్ మోడ్ అని ఉంది. మనము లైవ్ టీవీ ఛానల్స్, న్యూస్ అట్లాంటివి చూసేటప్పుడు మీకు ఒకవేళ వాయిస్ ఇంకా క్లియర్ కావాలి అంటే మాత్రం మీరు వాయిస్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నైట్ అని కూడా ఉంది. ఈ నైట్ క్లిక్ చేస్తే మనకు నైట్ టైం మనం ఏమైనా మూవీస్ చూసేటప్పుడు ఎక్కువ వచ్చే పీక్ వాయిసెస్ ఉంటాయి కదా, హైస్ ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం తక్కువ చేస్తుంది. మీకు మరీ అంత డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు. కాకపోతే హైస్ వచ్చే టైంలో వాటిని అయితే కొంచెం తక్కువ చేస్తుంది, బయటకు పోకుండానైతే చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు అంత ఓపిక లేకపోతే ఆటో సౌండ్ కూడా పెట్టేసుకోండి. సిచ్యుయేషన్కి తగ్గట్టు మీరు ఏ కంటెంట్ చూస్తే దానికి తగ్గట్టు అయితే సెట్ చేసుకుంటుంది. ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ మీద మనకి ఇన్పుట్ ఉంది, పవర్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ సబ్వూఫర్ కూడా ఉంది. సబ్వూఫర్ది కూడా మనం బేస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు 12 పెట్టుకోండి. 12 పెట్టుకుంటేనే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మీరు మూవీస్ చూసినా, ఏది చూసినా, సాంగ్స్ ఏది చూసినా కూడా 70% అబోనే పెట్టుకోండి వాల్యూమ్. అప్పుడు మీకు బేస్ మంచి ఫీల్ వస్తుంది. అండ్ మూవీస్ చూసినప్పుడు సరౌండ్ ఫీల్ అయితే వస్తుంది. బిలో 70% నాకు కొంచెం అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు. రిమోట్ చూసుకుంటే మాత్రము కొంచెం డబ్బాలా అనిపించింది. చిన్నగానే ఉంది, మన చేతిలో సన్నగానే అనిపిస్తుంది.
అనిపిస్తుంది, కాకపోతే కొంచెం డబ్బాలు అనేది అనిపించింది. దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూషన్కి వస్తే ఈ సౌండ్ బార్లో నాకు ఒకటే మైనస్ అనిపించింది, లౌడ్నెస్ కొంచెం తక్కువనైతే ఉంది. నా దగ్గర LG S65TR సౌండ్ బార్ కూడా ఉంది, అది కూడా 600 వాట్ 5.1 ఛానల్ సౌండ్ బారే. రెండు కూడా సిమిలర్ స్పెక్స్తోనే ఉంటాయి. రెండింటిని నేను సైడ్ బై సైడ్ పెట్టి సిమిలర్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ సాంగ్స్ పెట్టి అయితే కంపేర్ చేశాను. ఓల్డ్ ప్లాన్ కూడా అదే, మన్నోడితో చెప్పించేది. ఓల్డ్ ప్లాన్ కూడా అదే, మన్నోడితో చెప్పించేది. అప్పుడు నాకు కొంచెం సౌనీ అనేది తక్కువ లౌడ్ అయితే అనిపించింది కంపేర్ టు ఎల్జీలో 70% పెడితే సోనీలో మనము ఒక 85-90 అయితే పెట్టాల్సి వచ్చేది. ఒక 15 to 20% తక్కువ లౌడ్ అయితే ఉంది. ఎక్స్పెషల్లీ 5.1 ఛానల్ కంటెంట్ చూసినప్పుడు, అంటే మనం ఓటీటీస్లో 5.1 ఛానల్ మూవీస్ చూసినప్పుడు కొంచెం తక్కువ లౌడ్ అయితే అనిపించింది. మళ్ళీ మనము మ్యాక్సిమం పెట్టుకుంటే వాల్యూమ్ 90% ఎబో పెట్టుకుంటే మంచిగా మళ్ళీ సరిపోయేది, మంచిగా అనిపించేది. అండ్ నెక్స్ట్ 2.1 ఛానల్ కంటెంట్ చూసుకుంటే 2.1 ఛానల్ కంటెంట్లో అంత పెద్ద ఫరక్ అయితే కనిపించేది కాదు. మనకు 70-80% వాల్యూమ్లోనే మనకు మంచిగా లౌడ్ అయితే అనిపించేది. 2.1 ఛానల్ కంటెంట్లో అంత పెద్ద ఫరక్ పడదు, కానీ ఓటీటీస్ మూవీస్ చూసేటప్పుడే కొంచెం తక్కువ లౌడ్ అయితే అనిపిస్తుంది. మ్యాక్సిమం వాల్యూమ్ అయితే పెట్టాల్సి వచ్చేది. అండ్ ఈవెన్ మనం దీంట్లో మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టినా కూడా 100% వాల్యూమ్ పెట్టినా కూడా అసలు ఇంత కూడా డిస్టార్షన్ అయితే ఉండదు కాదు. మనకు 0.1% డిస్టార్షన్ కూడా ఉండదు కాదు. చాలా క్లియర్గా ఉండేది ఆడియో అనేది. సో ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేశాను. ఒకవేళ మీ హాల్ సైజ్ మరీ పెద్దగా ఉంటే 300 SFT కన్నా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు మీకు 5.1 ఛానల్ కంటెంట్ ఓటీటీ మూవీస్ చూసినప్పుడు కొంచెం తక్కువ లౌడ్ అయితే అనిపించవచ్చు. బట్ 2.1 ఛానల్ కంటెంట్ అయితే అంత పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. అండ్ మీకు 250 SFT ఆర్ 250 SFT కన్నా తక్కువ సైజ్ ఉందనుకోండి మీ హాల్, సో మీకు అంత పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. 5.1 ఛానల్ కంటెంట్ చూసినప్పుడు మ్యాక్సిమం 90% అబవ్ వాల్యూమ్ పెట్టుకుంటే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లౌడ్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగుంది. మనం మూవీస్ చూసేటప్పుడు మంచి సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది. ఆ స్టీరియో ఎఫెక్ట్ కానీ, సరౌండ్ కానీ ఒక థియేటర్లో కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఈవెన్ సాంగ్స్ వినేటప్పుడు కూడా బేస్ చాలా బాగుంది, మంచి క్వాలిటీ బేస్ అయితే ఉంది. వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, ట్రెబుల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ మధ్యలో సపరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రీమియం సిగ్నేచర్ ఫీల్ అయితే అవుతారు మీరు. చాలా అంటే చాలా బాగా ట్యూన్ చేశారు. స్టిల్ 2025లో కూడా అండర్ 25,000 ఈ సౌండ్ బార్ని అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీంతో పాటు ఈ బడ్జెట్లో ఉన్న బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు, బట్ మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇట్లాంటి ప్రోడక్ట్స్ని కొని జెన్యున్గా రివ్యూస్ చేయడంలో ఆ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.